హాయ్ గైస్, మీరు ఇప్పుడైతే చూసుకోవచ్చు. ప్రాబ్లం పోయి మన ఇంట్లో ఉండే స్టవ్ ఉంటుంది కదా, అది మనం ఎక్కడో బయటికి వెళ్ళి రిపేర్ చేసుకోకుండా మనమే ఎలా చేసుకోవాలి అంటే, ప్రాబ్లం ఏంటంటే పొయ్యి అనేది చాలా చిన్నగా వస్తూ ఉంటుంది. మనం ఎంత ఫుల్ పెట్టినా కానీ, హైలో పెట్టినా కానీ ఏమవుతుందంటే సిమ్లో పెట్టినట్టే వస్తుంది అనమాట. చాలా స్లోగా వస్తూ ఉంటాయి కదా పొయ్యిలు. వాటిని మనం రిపేర్ ఎలా చేయాలి అనే దాని గురించి చిన్న ఎక్స్పెరిమెంట్ ఇది మన ఇంట్లో చేసుకునే వస్తువులు కాబట్టి వాటిని మనం బయటకు తీసుకుపోలేకుండా ఎలా చేసుకోవాలి మనమే అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడతాను ఇప్పుడు మీకు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనము మీరు చూసుకోవచ్చు, ఒక గిన్నె అయితే పెడదాం. గిన్నె పెడితే మీకు కూడా అర్థమవుతుంది ఎంత మంట వస్తుంది, ఫస్ట్ మనం బాగు చేసిన తర్వాత ఎంత మంట వస్తుంది అనేది మీకు కూడా అర్థమవుతుంది. ఓకే, నేనైతే పెట్టాను, చూసారు కదా. ఫుల్ పెట్టాను, ఎక్కడో చిన్నగా సిమ్ములో వచ్చినట్టు వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి ఈ పెద్ద పొయ్యి అంటారు కదా, పెద్ద పొయ్యి పెడదాం. పెద్ద పొయ్యి పెడితే ఇది ఒక మోస్తారుగా బాగానే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండు పొయ్యిలు అయితే మనం ఏం చేద్దామంటే రిపేర్ చేసి చూద్దాం. రిపేర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం దీన్ని అయితే రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసేసి తెలిసిందే కదా ఇక్కడ అందరికీ, దీన్ని అయితే మనం ఆఫ్ చేసేసుకోవాలి. ఫస్ట్ దీన్ని రెగ్యులేటర్ ఆఫ్ చేసుకొని మనం ఇక్కడైతే ఈ పైప్ని అయితే రిమూవ్ చేద్దాం. నేను పైపుని రిమూవ్ చేశాను. ఎప్పుడైనా మనం ఇక్కడ ఆఫ్ చేసుకోవాలి, అందరికీ తెలిసిన విషయమే కదా ఫ్రెండ్స్, అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే రెగ్యులర్గా వాడతాం కాబట్టి ఇది ఓకే. మనం ఇక్కడ పైప్ కూడా చూసుకోవాలి, ఎక్కడైనా ఏమైనా లీకులు ఉన్నాయా ఏమైంటి అనేది చూసుకున్న తర్వాత మనం పొయ్యినైతే ఒక్కసారి టోటల్గా ఓవరాల్గా మొత్తం రిమూవ్ చేసి చూద్దాం. మొత్తం రిమూవ్ చేసిన తర్వాత ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే నేనైతే ఈ ట్యాప్లు ఈ గిన్నెలు మాత్రం తీస్తున్నాను. ఓకే, వీటిలలో మ్యాక్సిమం అయితే ఏముండదు ఫ్రెండ్స్ రిపేర్ చేయడానికి, ఎందుకంటే మనకు అర్థమవుతుంది. అవి కనపడుతున్నాయి, హోల్స్ కనపడుతున్నాయి కదా, చిన్న చిన్న హోల్స్. వాటిలలో ఏమైనా ఇరక్కపోతే మంట స్లోగా వస్తుంది. ఇవి ఒకటి చూసుకోవాలి ఫస్ట్ మనం. ఓకే, ఇవి బాగానే ఉన్నాయి. ఓకే, ఇది కూడా బాగానే ఉంది, మీకు కనబడుతుండొచ్చు. కనబడుతుంది కదా, ఎక్కడ కూడా ఈ బట్టలలో ఏమీ లేదు, డస్ట్ గిట్లా ఏం లేదు. ఓకే, మనకు ప్రాబ్లం వచ్చేసి ఇందులోనే ఉంది. దీన్ని కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడతాను ఇప్పుడు ఎలా ఏంటిది అనేది. ఒక్క నిమిషం, నేను దీన్ని కిందికైతే తీస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనమైతే రిమూవ్ చేద్దాం. నేనైతే బయట పెట్టుకున్నాను పొయ్యి తీసుకొచ్చి. ఫస్ట్ ఇదైతే చిన్న పొయ్యి కనబడుతుంది కదా, ఇది చిన్న పొయ్యి, ఇదేమో పెద్ద పొయ్యి. ఫస్ట్ మనకి ప్రాబ్లం హెవీగా ఉంది, చిన్న పొయ్యి కాబట్టి నేను దీన్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. ఓకే, దీంట్లో అయితే ఏముండదు ఫ్రెండ్స్, పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు. ఇది కామన్గా ఉండేదే. ఇట్లా ప్రాబ్లం అంతా వచ్చేసి ఇగో ఇది కనపడుతుంది కదా ఫ్రెండ్స్, ఇది ప్రాబ్లం. ఒక్క నిమిషం అలాగే ఉండండి, చూపెట్టు. ఓకే, ప్రాబ్లం అయితే ఇగో ఇది, ఈ నల్ల ఏదైతే ఉందో ఈ నల్ల ప్రాబ్లం వస్తుంది. ఈ నల్లని మనం ఇప్పుడైతే రిమూవ్ చేయాలి. మన దగ్గర అయితే మ్యాక్సిమం టూల్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్, మ్యాక్సిమం టూల్స్ అయితే ఉండాలి మన దగ్గర. చూసారు కదా, మ్యాక్సిమం టూల్స్ అయితే ఇవి మన దగ్గర. టూల్స్ అయితే మ్యాక్సిమం అనేది ఉండాలి మన దగ్గర రిపేర్ చేసుకోవడానికి. మనం షాప్ కాడికి వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చుకోవచ్చు. ఓకే, ఇదైతే రిమూవ్ చేద్దాం. ఇప్పుడు రిమూవ్ చేసి చూద్దాం. లోపల అయితే లైట్గా డస్ట్ ఉంది ఫ్రెండ్స్. దీన్ని అయితే మనం
ఒక్కసారి ఏం చేద్దామంటే పిన్నీస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, పిన్నీస్ పెట్టి క్లీన్ చేద్దాం. పిన్నీస్ పెట్టి కనబడుతుంది కదా, ఈ హోల్ అనేది ఉంటుంది అన్నమాట. ఒకటి ఇక్కడ మీకు కనపడవచ్చు, హోల్ అనేది ఉంటుంది దీనికి. ఈ హోల్లో నుంచి మనకు గ్యాస్ అనేది వస్తుంది. ఈ హోల్లో నుంచి గ్యాస్ వస్తుంది కాబట్టి ఇక్కడ హోల్ అనేది మూసుకపోయింది లైట్గా, మొత్తం లోపల మొత్తం డస్ట్ పట్టింది. ఓకే, దీన్ని ఇప్పుడు మీకు నేను దీనిలో పిన్నీస్ పెట్టేసేసి క్లీన్ చేద్దాం. క్లీన్ చేస్తే మనకి లోపల ఉన్న డస్ట్ మొత్తం పోతుంది, గ్యాస్ అనేది ఇందులో నుంచి అప్పుడు హెవీగా వస్తుంది అనమాట. ఓకే, మీకు నేనైతే ఇప్పుడు పిన్నీస్ పెట్టి క్లీన్ చేసి చూపెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే దీన్ని అయితే క్లీన్ చేస్తున్నాను. ఈ హోల్ అనేది కరెక్ట్గా ఉంటే మనకి లోపల కూడా ఏమైనా డస్ట్ ఉంటే తీసేయచ్చు మనం. ఈ ప్రతి చిన్న పనికి కూడా మనం దీన్ని పట్టుకొని సిటీకి వెళ్ళాలంటే వెళ్ళలేము కదా ప్రతి పనికి, ప్రతిసారి కూడా. అందుకే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడుతున్నాను. దయచేసి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మెయిన్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఇంకా మీకు ఇలాంటి వీడియోలు చాలా పెడతాను. మన ఇంట్లో మ్యాక్సిమం ఇంట్లోనే రిపేర్ చేసుకునే ఐటమ్స్ చాలా వరకు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు తెలియక బయటకు వెళ్ళిపోతూ ఉంటాం మనం. మీలో కూడా ఆ టాలెంట్ ఉంటుంది. ఓకే, మ్యాక్సిమం అయితే ఇదైతే క్లియర్ అయింది. మ్యాక్సిమం అయితే ఓకే ఫ్రెండ్స్, ఇదైతే క్లియర్ అయింది. ఓకే, మ్యాక్సిమం అయితే ఈ హోల్ అనేది అయితే క్లియర్ అయింది. మీకు కనపడుతుంది కూడా నాకు తెలిసి, యువతలను చూస్తే అవతల కనపడుతుంది వైట్గా కింద. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఓకే. ఇదైతే దీన్ని కూడా ఒకసారి ఏమైనా డస్ట్ బూజు గిట్ల ఏమైనా పట్టిందేమో చూసుకుందాం. ఏం లేదు, ఓకే, అంత బాగా ఉంది ఇది. ఓకే, దీన్ని అయితే ఫిట్ చేద్దాం. దీన్ని అయితే టైట్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ దీన్ని అయితే తొడిగేద్దాం. ఓకే, నెక్స్ట్ అయితే సెకండ్ దీంట్లో కూడా వెళ్ళిపోదాం. ఇదైతే పర్లేదు, ఒక మోస్తారుగా అయితే మంచిగానే వస్తుంది. కానీ ఓకే, ఎట్లాగో ఇప్పాం కదా, ఒకసారి అయితే క్లీన్ చేసి చూద్దాం. ఓకే, చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇందులో కూడా అయితే డస్ట్ పట్టింది, చాలా వరకు డస్ట్ అయితే ఉంది, కనబడుతుంది. మీరు ఇప్పి చూసుకుంటే మీ పొయ్యిలకు కూడా నాజిల్ సంథింగ్ ఏదో అంటారు, నాజిల్ అనుకుంటున్నాను. దీని లోపల కూడా డస్ట్ అయితే ఉంది. ఈ డస్ట్ని అయితే మనం క్లీన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా క్లీన్ అయిపోయింది. నాకు తెలిసి ఇందాకలో వచ్చే మంట కంటే కూడా కొంచెం ఓవర్గానే రావచ్చు ఇది, ఎందుకంటే కనపడని డస్ట్ ఇందులో కూడా ఉంది. అంటే ఇందాకలో వచ్చిందే ఓవర్ అనుకుంటే ఇంకా ఇది ఓవర్గానే రావచ్చు నాకు తెలిసి. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా క్లీన్ అయిపోయింది. ఓకే, దీన్ని కూడా ఫిట్ చేద్దాం మనం. ఓకే, దీన్ని కూడా అయితే ఫిట్ చేశాను. ఈ గ్యాస్ పొయ్యి అంటారు కానీ ఫ్రెండ్స్, ఇది ఇబ్బంది అయితే ఏముండదు, చాలా చిన్న రిపేరు. బట్ ఇవి కూడా ఏంటంటే మన దగ్గర సామాన్లు ఉండక మనం బయటికి పోతాం అంతే, బయటికి పోయి రిపేర్ చేయించుకుంటాం.
అదే మనం ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు. ఇవన్నీ చాలా సింపుల్ ప్రాసెస్లు ఇవన్నీ. నా వీడియో అందరికైతే నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, మనమైతే టెస్ట్ అయితే చేసి చూద్దాం. టెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటిది అనేది చూద్దాం. పొయ్యి అయితే ఆన్ చేసి చూద్దాం. పొయ్యి ఆన్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, వెళ్దామా పొయ్యి కాడికి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఇవన్నీ అయితే యాడ్ చేద్దాం. ఇదైతే జాగ్రత్తగా చూసుకోవాలి మనం ఎవ్రీడే, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, మనమైతే ఇప్పుడు ఇవైతే యాడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడైతే మనమైతే పొయ్యి అయితే ఆన్ చేసి చూద్దాం. మంట ఏ విధంగా అనేది మీకు కూడా చూపెడితే అర్థమవుతుంది. ఏమన్నా ఓకే, చూసుకోవచ్చు చాలా అయితే పెరిగింది. ఓకే, చూసుకోవచ్చు చాలా అయితే పెరిగింది. మ్యాక్సిమం అయితే మీరే మీ ఇంటికాడ ఉండి రిపేర్ చేసుకునే విధంగా ఇదైతే చాలా బెటర్గా ఉంటుంది. చిన్న చిన్న పనిముట్లు ఇవి మనం బయటికి తీసుకుపోలేక ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి కొన్ని సందర్భాలలో మీ అంతటా మీరే చేసుకోవచ్చు. ఇవన్నీ మనంతటా మనం చేసుకునే పనులు ఇవన్నీ. ఓకే ఫ్రెండ్స్, కనబడుతుంది కదా మీకు? అబ్బా, సుర్రంగా కాలుతుంది అది. ఓకే ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.